నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు మనతో. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపికృష్ణ గారు. అంకమరావు గారు, వంశీ అరెస్ట్ నేపథ్యంలో నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతుంది. నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే చర్చ జరుగుతుంది అని అంటే ఇంకెవరో ఉన్నారు, ప్రజాకంటకులు, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, ప్రజల్లో అసహనం లేపిన వాళ్ళు ఇంకెవరో ఉన్నారనేగా. నిస్సందేహంగా ఒకళ్ళు కాదు, వందల సంఖ్యలో ఉన్నారు. ఒకళ్ళైతే పర్వాలా, కొన్ని పేర్లు బయటికి వినపడుతున్నాయి. వినపడిన పేర్లు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రజలైతే ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నిన్న ఇవాళ నుంచి ప్రజల మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే ఆలస్యమైన వంశీ అనే అతను అదుపులో తీసుకున్నారు, తర్వాత కొడాలి నాని జరగవచ్చు, ఆ తర్వాత వరుస క్రమంలో మొదలుపెట్టేసి ఎవరెవరైతే ఆ రోజు ప్రవర్తించారో అధికారులు కావచ్చు, లేకపోతే నాయకులు కావచ్చు అని చెప్పని కొంచెం అల్ప సంతోషులు కదా ప్రజలు. అధికారులకు కొంతమందికి పడింది కదా ఆ టైంలో. ఏం పడింది? ఎవరు పడింది? ఇప్పుడు సీతారామంజనేయులు మెయిన్ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశాడు. న్యాయస్థానం అడిగింది ఎందుకు అదుపులో తీసుకోలేదని. తీసుకున్నారా ఇప్పటివరకు? అంటే సస్పెండ్ చేసిన ఇది ఏమైంది, అది సరైన ఇది కాదంటారు. అంతే కదా. ఇప్పుడు న్యాయస్థానమే మందలించిందంటే ఇందులో వేగం మందలించిందంటే కదా, పొరపాట్లు జరుగుతున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. ఇంతవరకు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయలేదు కదా. పనవలు మొన్న మొదలుపెట్టారు సంజయ్కి, పనవలు సుధాకర్ రెడ్డి మీద చర్యలు అయితే ఏమి లేవు కదా. గనులు వెంకటరెడ్డి మొన్న బయటికి వెళ్ళిపోయాడు కదా. వాసుదేవరెడ్డి, విజయపాలకు కూడా బెయిల్ వచ్చేసింది కదా. వాసుదేవరెడ్డి పరిస్థితి ఏంటి? ప్రభావతికి ఇంకా మరి న్యాయస్థానం వెలుసుబాటు కల్పించకపోయినా కూడా వీళ్ళైతే వెలుసుబాటు కల్పిస్తున్నారు కదా. అంటే వేగంగా లేవు అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో లేకపోతే కూటమి పెద్దలో మరి సామాన్య ప్రజలు సంకలు గుద్దుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది అయాచితంగా ఇలా దొరికినటువంటి వరం, దీనికే సంతోషపడాల్సిన అవసరం అయితే లేదు. చట్టం తను పని చేసుకెళ్తుంది కాబట్టి చట్టం పని చేసుకుంటుందంటే ఇట్లా వీళ్ళు ఎవరన్నా వచ్చి బక్కబోర్లా పడి పరిగెత్తు బక్కబోర్లా పడితే అందిపుచ్చుకోవాల్సిందే తప్ప వీళ్ళు ఎంటబడి పట్టుకొచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అంటే ఇమీడియట్ నెక్స్ట్ టార్గెట్ అంటే కొడాలి నాని అని అంతే జనం అనుకుంటుంది. అదే నేను అంటుంది. కానీ అంతిమంగా ప్రజలందరి కోరిక కొడాలి నానియో, లేకపోతే వల్లభనేని వంశీయో, లేకపోతే అమర్నాథ్, రోజాను, వీళ్ళ గురించి అసలు తక్కువ మంది ఆలోచిస్తున్నారు, చాలా తక్కువ మంది ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, ఆ తర్వాత కదా ఎవరైనా. విజయసాయి రెడ్డిది ఏమన్నా రాజీ పడ్డారేమో కదా. విజయసాయి రెడ్డి నాకు వద్దు బాబోయ్ ఈ రాజకీయాలని వెళ్ళిపోయాడు కదా, ఏమన్నా కాస్త తగ్గిందేమో కదా విజయసాయి రెడ్డి, టార్గెట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడేమో కదా. ఎన్నికల ముందే సర్దుకున్నాడు అతను. ఎన్నికల ముందే సర్దుకున్నాడు. అదేంటి, ఎన్నికల్లో కంటెస్ట్ చేశాడు కదండి. తప్ప ఎన్నికలైనా వంశీ అన్న కావాలని పోటీ చేశాడా? విజయసాయి రెడ్డి పరిస్థితి కూడా అంతే. ఓకే, వంశీ మీద కూడా ఆయన పోటీ చెయ్యనన్నాడు, కానీ తప్పక చేయాల్సిన పరిస్థితుల్లో చేశాడు. ఇక్కడ మనం లోతుకెళ్తే చాలా భయంకరమైన నిజాలు ప్రజలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. చాలామంది విషయాల్లో చాలా చోట్ల ఆధారాలు స్పష్టంగా ఉన్న తర్వాత కూడా అడుగులు ఎందుకు ముందు పట్టలేదు అంటే వాళ్ళ విషయాల గురించి ప్రశాంతంగా చూసుకుందామన్న ఆలోచనలోనే ఉన్నారే తప్ప వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, పార్టీని ఇబ్బంది పెట్టారు, నాయకులను ఇబ్బంది పెట్టారు, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, లోకేష్ బాబు గారిని ఇబ్బంది పెట్టారు, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టారు. అసలు వాళ్ళు తీసుకొని లోనేసి వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా, ఆధారాలు ఉన్నాయి కదా, ఎందుకు లోన్ వేయకూడదు అనే వేగవంతమైన ఆలోచన పోయింది. ఇది మాత్రం వాస్తవం, అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. కాకపోతే ఆశాజీవులం కాబట్టి వాళ్ళ తప్పులు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి ఇవాళైనా రేపైనా అదుపులో తీసుకుంటారని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కొడాలి నానిని అరెస్ట్ చేయాలి లేదా కొడాలి నాని టార్గెట్ అయితే దేంట్లో అరెస్ట్ చేస్తారు? అదే నేను అనేది. దేంట్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారనేది ఒక దాన్ని, అక్కడేదో 14 ఎకరాలకు లేఅవుట్కు సంబంధించి ఆ రైతులను ఇబ్బంది పెట్టాడు, అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళని పానీయకుండా రహదారి లేకుండా చేశాడనే దాని మీద తప్ప
మిగిలిన ఏ విషయంలోనూ అతను జోలికి వెళ్ళే పరిస్థితి కనపట్టలేదు కదా. క్యాష్నే గురించి బయటికి తీయట్లేదు, వేరే విషయాలు ఏమి బయటికి తీసుకురావట్లేదు కదా. ఈ రోజు వరకు అభియోగాలు ఏమైనా నమోదు చేశారా అతని మీద? కనపడతానే ఉండే కదా కళ్ళ ముందు. ఇంక ఏ విధంగా చర్యలు తీసుకుంటారు గోపి గారు? కాతే పాపం శ్రేణులు ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మొదలైంది వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారని చట్టం అలా వెళ్ళదు కదా. ఆధారాలు వంశీ విషయంలో ఏం జరిగింది మీరు అన్నట్టు, కిందటి వీడియోలో చెప్పినట్టు, మీరు వంశీని అరెస్ట్ చేసింది గతంలో జరిగిన దానికి కాదు, ఇప్పుడు ఆయన కెలుక్కున్న దానికి అవునవును అరెస్ట్ చేశారు. అవును. సో కొడాలి విషయంలో కూడా అంతే వెయిట్ చేస్తారేమో కదా. ఒకవేళ ఇప్పుడు ఏమన్నా అతిక్రమించి, చట్టాన్ని అతిక్రమించి చేసిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వెళతారేమో, కానీ గత అంశాల జోలికి వెళ్ళి వాటిని వెలికి తీసే ప్రయత్నాలు ఏమి జరుగుతున్నట్టు అనిపించట్లేదు కదా. అంత బలమైనవి కూడా లేవనే నేను కూడా చెప్తున్నాను. కొడాలి నాని అతని మీదకు సంబంధించి నియోజకవర్గ స్థాయిలో చాలా మంది మిగిలిన నియోజకవర్గాల్లో నాయకుల్లాగా పెద్దగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేవు. అది చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకున్నాడు, లేదా లోకేష్ బాబు గారితో పెట్టుకున్నాడు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాడే తప్ప, నోటి దోలే తప్ప చేతితో పెద్దగా పని చెప్పాలి అతను. ఆ నోటితోనే వ్యతిరేకతను తెచ్చుకున్నాడు, అదైతే వాస్తవం. అతనికే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా తీసుకొచ్చారు వీళ్ళిద్దరూ. ఆ ఒంగోలు సుబ్బారావు గుప్తా చెప్పినట్టు నిస్సందేహంగా నిజంగా తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో వాళ్ళు మాకు విజయం దక్కిందని చెప్పి కనుక నిజంగా వాళ్ళంటూ ఒక పుస్తకం అంటూ రాస్తే అందుట్లో కొడాలి నాని, వల్లభనేని వంశీ, శ్రీమతి రోజా గారి పేర్లు కూడా ఉదాహరించాలి, గుర్తుపెట్టుకోండి మీరు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వదిలే. అంబటి రాంబాబుది పెద్ద కాదు, వీళ్ళ ముగ్గురుతో పోల్చుకుంటే వీళ్ళు చేసిన నష్టం సామాన్యమైనదైతే కాదు తెలుగుదేశం పార్టీ. ఒకవేళ ఆ కృతజ్ఞత వైసీపీ పార్టీ ఆ కృతజ్ఞతా భావంతో వీళ్ళు చూసి చూడనట్టు వదిలేస్తున్నారేమో, అంతే అనుకోవాలి చూడబోతే. అంటే ప్రజలు అనుకున్నట్టు, ప్రజల నెక్స్ట్ టార్గెట్ ఎవరు అని అనుకున్నట్టయితే జరగట్లేదు అనేది. జరగదు కూడా. జరగట్లేదు ఏంటి మీరు? జరగదు కూడా, కావాలంటే రాసి పెట్టుకోండి, జరగదు కూడా. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తిట్టిన విషయము అవన్నీ కేసులు అవ్వవాడిని, అది 41 నోటీస్ ఇచ్చి పంపించేసి అంతే. దానివల్ల పెద్ద నష్టం. 7 years పైన శిక్ష పడే అయితేనే కదా చేస్తారు, అంతే కదా. అందుకే నేను అంటాను, అంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, అతనికి 7 సంవత్సరాలు దాటి ఓ కిడ్నాపో, హత్యకు సంబంధించో, లేదంటే ఆర్థిక నేరాలకు సంబంధించిందో అయితే దాని మీద తగు చర్యలు ఉంటాయి, ఎక్కువ రోజులు కారాగారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అతని మీద పెట్టేయన్నీ అట్లాంటివి ఏమి లేవు కదా. మరి పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారా? కావాలా, ఎప్పుడో కావాలా. అంటే టార్గెట్ అనేది మనం అసలు ఇక్కడ ఉపయోగించకూడని పదమేమో అది. అందుకే చెబుతున్నాను టార్గెట్ అనే ఇది. ఎందుకంటే పెద్దిరెడ్డి మీద వరుస కథనాలు మనం చూస్తూనే ఉన్నాం కదా, ఆధారాలతో సహా. 23 ఎకరాలని 104 ఎకరాలు చేసిన పెద్దిరెడ్డి అడవిలో అంత క్లియర్గా కనపడుతున్నప్పుడు, తిరుపతి ముఖ్య పట్టణంలో ఒక పత్రికా కార్యాలయం ఎదురు కొన్ని 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఏ రోజో కబ్జా చేశాడు. దానికన్నిటి కూడా ప్రధానమైంది తన ఎన్నికల అఫిడవిట్లో 141 ఆస్తులకు సంబంధించిన వివరాలను పొందుపరచలేదు. ఇవి చాలు కదా అతన్ని డిస్క్వాలిఫై చేయడానికి. మరి ఎందుకు తగు చర్యలుగా ముందుకెళ్ళలేకపోతున్నారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిస్థితి ఏంటి చెప్పండి. 307 అభియోగం ఉంది కదా అతని మీద. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారు మీరు? పారిపోయేవాడిని ఎందుకు పట్టుకొచ్చారు? పట్టుకొచ్చిన వాడికి పట్టుపరుపులు, తివాచీలు పరిచి చక్కగా పానీయాలు ఇచ్చేసి, అల్పాహారం పెట్టేసి, అంగరంగ వైభవంగా ఎందుకు బయటికి పంపించారు? 6 నెలలు దాటింది, మళ్ళీ ఎందుకు అతను నోటీసులు ఇవ్వలేదు? అనంతబాబు పరిస్థితి ఏంటి? హత్య చేసి ఇంటి ముందు పడేసి నేనే చంపానంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని గురించి ఎందుకు తిరిగి తోడట్లేదు? నన్ను కాదని ఈ ఏరియా మొత్తంలో సభ పెట్టే మగాడు ఉండాడని మాట్లాడాడు కదా అతను. చర్యలేవి కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి కదా. సరే, అధికారుల సంగతి మనం చెప్పుకున్నాం. నాయకుల పరిస్థితి ఇదే కదా. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏందండి, ఎన్నాళ్ళు అవుతుందండి మనోహర్ గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బియ్యం 40,000 టన్నుల బియ్యాన్ని పట్టుకొని ఏమైందండి ఇప్పటి వరకు?
ఆయన కనీసం ఒకసారైనా పిలిపించారా? పేరు నాని ఏమైంది? ఇంకా ఫైన్ కూడా కట్టాడు పేరు నాని. పైపెచ్చు 1,70,00,000 1,87,00,000 1,87,00,000 ఏమో కట్టి. అవును. ఆ చట్టం ప్రకారం, వాళ్ళ చట్టం ప్రకారం 10 రెట్లు అధికంగా వసూలు చేయొచ్చు దాని మీద. మరి ఈ రోజు వరకు ఏమైందండి? చెప్పుకుంటే చాలా ఉన్నాయి గోపి గారు. అంటే అంటే మీరు చెప్పేది ఏంటంటే టార్గెట్లు ఏమీ లేవు. ఫైన్. ఈ ప్రభుత్వానికి, ఈ కూటమికి టార్గెట్లు ఉన్నాయంటే మనకంటే పిచ్చాళ్ళు ఊరు లేరు. సంతోషం ఏందంటే ఏది జరిగినా జరగకపోయినా అభివృద్ధి అనేది ముందుకెళ్తుంది కాబట్టి, గత పాలన వైఫల్యాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి కాబట్టి, ఆ రాక్షస పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు సంతోషంగా ఉండాలనేది ఒప్పుకోవాలి, ప్రజలు ప్రశాంతంగా ఉండాలనేది ఒప్పుకోవాలి, పరిశ్రమలు వస్తున్నాయి అనేది ఒప్పుకోవాలి, ఉద్యోగ కల్పన జరుగుతుందనేది ఒప్పుకోవాలి, రహదారులు బాగు చేస్తున్నారనే దానికి ఒప్పుకోవాలి, పోలవరం పూర్తి చేయబోతున్నారనే దానికి ఒప్పుకోవాలి, రాజధాని అమరావతిని పూర్తి చేయబోతున్నారనే దానికి ఒప్పుకోవాలి. ఇవన్నీ సంతోషాలు అవి మాత్రం అక్కడక్కడ కలుక్కుమంటా ఉన్నాయి. అంటే మీరు అన్నట్టు వాస్తవంగా వాళ్ళకై వాళ్ళు సృష్టించుకున్న గోతిలో వాళ్ళు పడాల. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పడ్డాడు. ఎలక్షన్ కమిషన్ పెట్టిన కేసు కదా అది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నది. పాపం చిన్న రైతు కొన్ని వేల కోట్ల రూపాయలకి ఈరోజు అతను తీరిపోయి ఆ మాచర్ల మీదుగా ఏ వాహనం సరుకులు వేసుకుని వెళ్తాన్నా కూడా కప్పం కట్టే పరిస్థితి ఉన్నటువంటి శాసనసభ్యుడు ఏమీ అభియోగాలు లేవు అతని మీద పెట్టడానికి. ఏ అభియోగాలు లేవు, బయటికి తీయట్లేదు. వాళ్ళ తమ్ముడు ఎక్కడున్నాడో ఇప్పటివరకు తెలియదు. ఈ రోజుకి 254 రోజులని ప్రకటించి ప్రభుత్వం మారింది అని చెప్పని అధికారంలోకి వచ్చి 248 రోజులు ఈ రోజుకి. అదే నేను అంటుంది, వాళ్ళకై వాళ్ళు చేసుకున్న దీంట్లోనే పడ్డారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వంశీ. అవును. టార్గెట్లు మాత్రం ఏమీ లేవు అనేది స్పష్టం అయిపోయింది. ఇప్పుడు సాక్షి దినపత్రిక ఉంది, సాక్షి ప్రసార మాధ్యమం ఉంది గోపి గారు. వాళ్ళు ఈరోజు కూడా విషపరాతలు రాస్తూనే ఉన్నారు కదా. ఎందుకు చర్యలు తీసుకునే దాంట్లో ఉపక్రమించట్లేదు వీళ్ళు? దాన్ని ఎవరు అడ్డుపడుతున్నారు? మీరు ఫలాంటి తప్పు చేశారు, వచ్చి వివరణ ఇవ్వండి అని తాగిదులు ఇవ్వడానికి కూడా వీళ్ళు ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నారు? ఇవ్వకపోగా డిఫమేషన్ కేసు వేసి కోర్టుకి లోకేషే తిరుగుతున్నాడు కదా. అంటే ఇప్పుడు ఒకటి, ప్రజలు సంపూర్ణమైన విజయం ఇచ్చారు, దానికి ఆనందపడుతున్నారేమో, లేదా 11 స్థానాలకు పరిమితం అయిపోయాడు, మళ్ళీ రారని సంతోషపడుతున్నారేమో, ఇది మనకు సాల్లే అనుకుంటున్నారేమో, లేదంటే చివరి సంవత్సరం చూద్దాం అనుకుంటున్నారేమో. ఇలాంటి అనుమానాలన్నీ ప్రజలు ఈరోజు చర్చించుకుంటూ ఉన్నారు. అంతేగాని మీడియాలో చర్చ జరుగుతున్నట్టు, ప్రజల్లో జరుగుతున్నట్టు టార్గెట్లు ఏమీ లేవు. ఎక్కువ అపోహలకి ఆశలకి పోవద్దు. వాళ్ళ ఎవరైనా తప్పు చేస్తే అరెస్టులు జరుగుతాయి. ఎక్కువ ఆశపడ్డా, ఎక్కువ ఆవేశపడ్డా బీపీలు షుగర్లు పెరుగుతాయి. అంత తప్ప ప్రయోజనాలు ఉంటాయి అయితే నేను భావించట్లేదు. నమ్ముకొని ఆస్తులు అమ్ముకొని దెబ్బలు తిని కారాగారంలో ఉండి దిక్కు సోసన పరిస్థితుల్లో ఉన్న కార్యకర్తల గురించే పట్టించుకోవట్లేదు. వాళ్ళకే న్యాయం జరగట్లేదు, వాళ్ళ మీద దృష్టి పెట్టట్లేదు. వాళ్ళు ఏమైపోయారో అర్థం కావట్లేదు, బతుకుతున్నారో సచ్చారో కూడా పట్టించుకునే దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి కొంతమంది వాళ్ళ జీవితాలు. ముందు వాళ్ళని సరిచేయమనండి వీళ్ళు, తర్వాత వీళ్ళ గురించి ఆలోచించవచ్చు. అంటే ఇక్కడ ఒకటి, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఇది, రెండోది కార్యకర్తలను కాపాడుకోవటం ఒక ఇది. అంతిమంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడం, మళ్ళీ ఎన్నికలకు సిద్ధం కావడం, ఇవన్నీ ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండేటువంటి పార్టీలకి చాలా అవసరమైనటువంటి పనులే. ఎన్నికలంటే కానీ నేనేమంటున్నానంటే గోపి గారు, ప్రాధాన్యతలే తేడాలు ఉంటాయి. ప్రాధాన్యతలు తేడా లేకపోతే ప్రజల్లో మళ్ళీ బ్యాడ్ నేమ్ వస్తుంది. అదే కదా, ఇప్పుడు ఎన్నికలంటే యుద్ధమే కదా. యుద్ధానికి వెళ్ళాలంటే సైనికులు కావాలి కదా, ఖచ్చితంగా అవసరం. రథాలు కావాలి కదా, ఏనుగులు కావాలి కదా, గుర్రాలు కావాలి కదా, కత్తులు కావాలి కదా, డాళ్ళు కావాలి కదా. మీరు వెళ్ళండి చూస్తూ ఉంటే అవతరాల దగ్గర అవన్నీ ఉండయి. అలసిపోయి ఉండారు, గాయాల పాలై ఉండారు, కాళ్ళు చేతులు ఇరిగి ఉండారు.
వాళ్ళని బలోపేతం చేయాలా వద్దా? రైట్. ఆ కార్యక్రమంలో 8 నెలలు చాలా పెద్ద అవకాశం. కానీ ఆ విధంగా ఎంతమంది ఈరోజు ముందడుగు పడతా ఉంది, ఇవి గమనించుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ అంటే ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు. నిస్సందేహంగా ఒకటి శ్రేణులు అరెస్టులు జరగలేదు, ప్రజలేమో అరెస్టులు జరగలేదని ప్రజలు శ్రేణులు ఉన్నారు. ఈ విషయంలో శ్రేణులందరూ కూడా అసంతృప్తిగా ఉన్నారు. రైట్ మరి నేను అంటుంది అదే 3 అంశాలు ఉన్నాయి ఇక్కడ ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉన్న పార్టీలకి. వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి వెళ్తారు కానీ అది ప్రాధాన్యత క్రమంలో చేసుకుంటూ వెళ్తారు కానీ కార్యకర్తలు అడుగుతున్నారు కదా, లేకపోతే కార్యకర్తలు ఆశిస్తున్నారు కదా అని వాళ్ళు ఆశించింది అడిగింది చేయడం బహుశా ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలు ప్రాధాన్యతల్లో కొంత ఇది ఉండొచ్చేమో. అంటే సీఎం అడుగుతున్నారు, పిఎం అడుగుతున్నారు. వాళ్ళు సీఎం పిఎంలు అడగట్లేదు కదండి, మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. అదేలేండి, అది మీ చేతుల్లో పని. చిన్న చిన్న విషయాలు అవి. వాళ్ళని తృప్తిపరిస్తే చాలు, వాళ్ళే భుజాన్ని వేసుకుంటారు, వాళ్ళే మోస్తారు. కాయలు కాసి ఉండయి భుజాలు. ఈరోజు ఇంతంత లావున ఒక్కోళ్ళకి కాయలు కాసి ఉండయి, ఇంకా ఎన్నాలని మోస్తారు.